హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో ఉన్నటువంటి సాయిబాబా మందిరాన్ని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. మన సత్తెనపల్లి నుంచి ఈ టెంపుల్ కి దాదాపు 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం కూడా దేవుళ్ళ విగ్రహాలతో చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సాయిబాబా మందిరంలో మనకి అనేక ఉప ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ స్టార్టింగ్ లోనే మనకి నవగ్రహాల మండపం కనిపిస్తుంది. అలాగే పక్కనే శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ప్రతి శనివారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి 108 నామాలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే 1000 నామాలతో సహస్ర నామార్చన చేస్తారు. అలాగే సింధూరంతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తరువాత వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. ప్రతి బుధవారం వినాయక స్వామి వారికి అభిషేకం చేసి పుష్పాలతో అలంకరణ చేస్తారు. 108 అలాగే 1000 నామాలతో సహస్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. వినాయక స్వామివారి పక్కనే శ్రీ దత్తాత్రేయ స్వామివారు మనకి దర్శనమిస్తారు. అలాగే సాయిబాబా వారి మందిరం పక్కనే శ్రీ ఉమా సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఉప ఆలయం ఉంటుంది. ప్రతిరోజు కూడా శ్రీ నీలకంఠేశ్వర స్వామివారికి నిత్య పూజ, అలాగే అభిషేకాలు మరియు అలంకరణ చేస్తారు. గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా చేస్తారు. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పక్కనే శ్రీ ఉమాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అలాగే కుంకుమార్చన, 108 నామాలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తరువాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేస్తారు. అష్టోత్తర శతనామార్చన అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తరువాత నాగేంద్ర స్వామి వారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అలాగే అయ్యప్ప స్వామి వారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసి పుష్పాలతో అలంకరణ చేస్తారు. ప్రతిరోజు ఉదయం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి 6 గంటలకు ఉదయం సుప్రభాత సేవ, ఆ తరువాత 6 గంటల 5 నిమిషాలకు పంచహారతులు ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి ఇస్తారు. సాయంత్రం 6 గంటలకి ఏకకాల హారతి ఇస్తారు. రాత్రి 8 గంటలకు పవలింపు సేవ హారతి ఇస్తారు.
ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు సాయినాథునికి పల్లకీ సేవ చేస్తారు మరియు ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఓం సాయిరామ్. వేపూర్ గ్రామము అచ్చంపేట మండలంలో వేచేస్తున్నవంటి శ్రీ ఉమాసిద్ధి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం మరియు సమత్ సద్గురు సాయినాథ్ దేవాలయంలో ప్రతివారి ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఆ తదనంతరం 6 గంటల 1 నిమిషానికి 6 గంటల 1 నిమిషానికి సాయిబాబాకి హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తదనంతరం 6 గంటల 30 నిమిషాలకి గోత్రనామాలతో పూజా కార్యక్రమం మొదలవుతుంది. ఆ తదనంతరం స్వామివారి నిత్య పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఉదయం 10 గంటలకు స్వామివారికి 108 పుష్పాలతో అర్చనా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే 12 గంటలకి హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తదనంతరం మహానివేదన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈ అచ్చంపేట వేల్పూర్ గ్రామంలో వేచేసిన వంటి సమత్ సద్గురు సాయినాథ్ దేవాలయంలో ఆంజనేయ స్వామి అంటే శ్రీ అభయ ఆంజనేయ స్వామి మరియు నవగ్రహాలు అనేక అష్టదిక్పాలకులు ఆది దేవతలు కూడా కొలువైన వంటి దేవాలయం. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించి ఎవరైతే మనస్ఫూర్తిగా తమ బాధ స్వామివారి ముందు వంచుతారో వారి సకల అభీష్ట మనోవాంఛ ఫల సిద్ధిస్తుంది.
వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వారి టెంపుల్ ని చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.